తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శుక్లపక్షం పాడ్యమి తేదీ నుంచి నవరాత్రులు ప్రారంభం అవుతాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీ గురువారం నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. 9 రోజుల పాటు దుర్గా అమ్మవారిని పూజిస్తారు. ఈ పవిత్రమైన రోజుల్లో ఇంట్లో కలశాన్ని స్థాపించి అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం. అలాగే నవరాత్రుల వేళ వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. ఈ నియమాల వల్ల అమ్మవారి అనుగ్రహం లభించడంతో పాటు విపరీతమైన ధనలాభం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. ఈ సందర్భంగా ఈ నవరాత్రుల రోజుల్లో దుర్గామాతను ఎలా పూజించాలి, ఎలా కలశాన్ని ఏర్పాటు చేయాలి, 9 రోజులు అమ్మవారిని పూజించలేని వాళ్ళు ఏ రోజున అమ్మవారిని పూజిస్తే మంచిది అనే ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దసరా నవరాత్రులు వచ్చేలోపు మీ ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఇంట్లో ఉన్న పాత వస్తువులను బయటపడేయండి. అక్టోబర్ 3వ తేదీ నుండి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. అయితే మనలో చాలామంది ఈ నవరాత్రులు 9 రోజుల పాటు ఇంట్లో అమ్మవారిని పూజించుకుంటారు. కానీ కొంతమందికి ప్రతిరోజు పూజ చేయడం కుదరదు. ప్రతిరోజు పూజ చేయడం కుదరని వాళ్ళు ఈ 9 రోజుల్లో కనీసం 3 రోజులైనా సరే ఇంట్లో అమ్మవారిని సులభంగా పూజించుకోండి. దుర్గా అమ్మవారిని పూజించాలంటే పెద్ద ఆర్భాటాలు ఏమీ అవసరం లేదు. మీరు నిత్యం ఇంట్లో ఎలా పూజ చేసుకుంటారో అలానే అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది. కానీ కొన్ని చిన్న చిన్న నియమాలు తెలుసుకొని అమ్మవారిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. మీ ఇల్లంతా బంగారమయం అవుతుంది. ముందుగా ఈ నవరాత్రులు వచ్చేలోపు దుర్గా అమ్మవారి చిత్రపటాన్ని తెచ్చుకోండి. ఈ నవరాత్రుల్లో దుర్గా అమ్మవారి ఫోటోలు తెచ్చుకొని మీకు పూజ గదిలో పెట్టుకుంటే చాలు, ఆ అమ్మవారి మీ ఇంట్లో కొలువైనట్టే. ఎందుకంటే ఈ నవరాత్రుల సమయంలో 9 రోజుల పాటు అమ్మవారు భూమి మీద తిరుగుతూ ఉంటారు కాబట్టి దుర్గమ్మ తల్లి పటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టి చక్కగా దీపారాధన చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం మీ కుటుంబంపై ఖచ్చితంగా ఉంటుంది. ఈ దేవి నవరాత్రుల్లో ప్రతిరోజు పూజ చేయాలనే నియమం ఏమీ లేదు. ఈ 9 రోజుల్లో మీకు కుదిరినన్ని రోజులు అమ్మవారిని పూజిస్తూ చిన్న చిన్న పరిహారాలను పాటిస్తూ చాలు, మీ కొంగు బంగారం అయినట్టే. నవరాత్రులు ప్రారంభమైన 1వ రోజున అంటే అక్టోబర్ 3వ తేదీన మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఏ ఇంటి ముందైతే స్వస్తిక్ గుర్తు ఉంటుందో ఆ ఇంటిపై అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే స్వస్తిక్ గుర్తు అనేది దేవతలకు ఇష్టమైన చిహ్నం కాబట్టి మీ ఇంటి తలుపు మీద కానీ ఇంటి ముందన గోడలపైన కానీ స్వస్తిక్ గుర్తు వేసుకుంటే దుర్గమ్మ తల్లి సంతోషించి మీ ఇంటిపై కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. నవరాత్రుల్లో పూజ చేయాలనుకునేవారు ముందుగా దుర్గమ్మ తల్లి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని అమ్మవారికి పూలను సమర్పించి మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని నిండుగా ముస్తాబించుకోండి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే మట్టి గాజులతో ఒక దండ తయారు చేసి అమ్మవారి పటానికి వేస్తే చాలా మంచిది. అలాగే ఈ 9 నవరాత్రి రోజుల్లో వచ్చే మంగళవారం నాడు మరియు శుక్రవారం నాడున నిమ్మకాయల దండను అమ్మవారికి వేస్తే చాలా మంచిది. నిమ్మకాయ అంటేనే దుర్గమ్మ తల్లికి చాలా ఇష్టమైనది కాబట్టి పూజ గదిలో ఉన్న దుర్గమ్మ తల్లి పటానికి నిమ్మకాయ దండను వేస్తే సర్వ సౌఖ్యాలు లభిస్తాయి. లేదా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి నిమ్మకాయల మాలను సమర్పించండి. ఇక అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం, పులిహోర, దద్దోజనం, వివిధ రకాల పండ్లను సమర్పించండి. ఇవేవి సమర్పించలేని వాళ్ళు కనీసం ఒక బెల్లం ముక్కనైనా సరే అమ్మవారికి నివేదించండి. అయితే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ నవరాత్రుల్లో మీ పూజ గదిలో కలశం ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. ప్రతిరోజు పూజ చేయలేని వాళ్ళు కూడా ఈ నవరాత్రుల మొదటి రోజున మీ పూజ గదిలో కలశం ఏర్పాటు చేసుకొని నవరాత్రుల చివరి రోజున అనగా దసరా రోజున ఇంట్లో పూజ చేసి కలశాన్ని కదిలించాలి. ముఖ్యంగా ఈ నవరాత్రుల రోజుల్లో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహం తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇల్లంతా కాసులతో నిండిపోతుందని, వ్యాపారంలో బాగా అభివృద్ధి చెందుతుందని అంటారు.
ఈ నవరాత్రుల పూజల్లో అమ్మవారికి కుంకుమ పూజలు ఖచ్చితంగా చేయాలి. ఏ స్త్రీ అయితే అమ్మవారికి కుంకుమ పూజ చేస్తుందో ఆ స్త్రీకి దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. అమ్మవారికి కుంకుమ పూజ ఎలా చేయాలంటే, మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు పసుపుతో గౌరీ అమ్మవారిని తయారు చేసుకోండి. ఒక తమలపాకు మీద పసుపు గౌరీదేవిని ప్రతిష్ఠించుకొని గౌరీదేవికి కుంకుమ బొట్లు పెట్టి పూలు సమర్పించండి. తర్వాత గౌరీదేవి పైన భక్తి శ్రద్ధలతో కుంకుమను వేస్తూ అమ్మవారిని పూజించండి. ఈ విధంగా మీకు వీలైన రోజులు మీ ఇంట్లోనే అమ్మవారికి కుంకుమ పూజలు చేసుకోవచ్చు. పూజ చేసిన తర్వాత ఈ కుంకుమను జాగ్రత్త చేసుకోండి. పూజ గదిలో ఈ కుంకుమను ప్రతిరోజు పెట్టుకుంటే చాలా మంచిది. అదేవిధంగా పసుపు గౌరీదేవిని నీటిలో వేసి ఆ నీటిని ఇల్లంతా చల్లుకుంటే చాలా మంచిది. ఈ గుప్త నవరాత్రుల్లో 7 గోమతి చక్రాలు తెచ్చుకొని ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ బీరువాలో ఈ నవరాత్రులు ఇలా చేస్తే జీవితాంతం మీకు డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా దుర్గాదేవికి నిమ్మకాయ దీపం అంటే చాలా ఇష్టం. ఈ నిమ్మకాయ దీపాలను రాహుకాల దీపాలని అంటాము. ఈ నవరాత్రుల్లో ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి నిమ్మకాయలను అడ్డంగా కోసి అందులో ఉన్న గుజ్జును మొత్తం తీసేసి 9 నిమ్మ చెక్కల్లో ఆవు నెయ్యిని పోసి ఒత్తులను వేసి దీపాలను వెలిగించాలి. ఈ నవరాత్రుల్లో రాహుకాల దీపాలను వెలిగిస్తే చాలా మంచిది. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ నవరాత్రి వేళ 9 రోజుల పాటు మీ ఇంట్లో అఖండ జ్యోతిని వెలిగిస్తే అఖండ రాజయోగం ఖచ్చితంగా లభిస్తుంది. అఖండ జ్యోతిని వెలిగించాలంటే మీ పూజ గదిలోనే వెలిగించుకోవచ్చు. వాస్తుశాస్త్రం ప్రకారం ఎలా చేయడం వలన ఎన్నో శుభ ఫలితాలు వస్తాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.